ఒక అడవిలో ఒక కుందేలు తన ముగ్గురు పిల్లలతో కలిసి ఉండేది. ఒకరోజు మూడు కుందేలు పిల్లలు తల్లితో ఇలా అన్నాయి: ఇప్పుడు మేము చాలా పెద్దగా అయ్యాము, కాబట్టి మేము అడవిలోకి వెళ్ళి స్వతంత్రంగా జీవిస్తాము అని అన్నాయి. అప్పుడు ఆ తల్లి ఇలా చెప్పింది: సరే, కానీ ముందుగా మీరు ఒక అందమైన ఇంటిని నిర్మించుకొని అందులో అందరూ కలిసిమెలిసి ఉండండి అని చెప్పింది. తన తల్లి అనుమతి ఇవ్వగానే సంతోషంతో కుందేలు పిల్లలు అడవిలోకి బయలుదేరాయి. అడవిలోకి వెళ్తున్నప్పుడు ఒక కుందేలు పిల్ల మిగిలిన రెండు కుందేలు పిల్లలతో ఇలా చెప్పింది: నాకు మీతో కలిసి జీవించాలని లేదు, కాబట్టి సొంతంగా ఇంటిని నిర్మించుకొని జీవిస్తాను అని చెప్పింది. అప్పుడు మిగిలిన రెండు కుందేలు పిల్లలు కూడా ఎవరికి వారే సొంతంగా ఇంటిని నిర్మించుకొని జీవించాలి అని నిర్ణయం తీసుకున్నాయి. అప్పుడు మూడు కుందేలు పిల్లలు వేరువేరు దారులలో వెళ్ళిపోయాయి. మొదటి కుందేలుకు ఒక గడ్డి మోపుతో వస్తున్న వ్యక్తి కనిపించాడు. అప్పుడు మొదటి కుందేలు అతన్ని ఇలా అడిగింది: మామా మామా, నేను ఇంటిని నిర్మించుకోవడానికి కొంత గడ్డిని ఇస్తావా అని అడిగింది. అప్పుడు ఆ వ్యక్తి కొంత గడ్డిని కుందేలుకు ఇచ్చాడు. ఆ కుందేలు గడ్డితో ఇంటిని నిర్మించుకున్నది. రెండవ కుందేలుకు కట్టెల మోపుతో వస్తున్న వ్యక్తి కనిపించాడు. అప్పుడు రెండవ కుందేలు అతన్ని ఇలా అడిగింది: కాకా కాకా, నేను ఇంటిని నిర్మించుకోవడానికి కొన్ని కట్టెలు ఇస్తావా అని అడిగింది. అప్పుడు ఆ వ్యక్తి కుందేలుకు కొన్ని కట్టెలు ఇచ్చాడు. ఆ కుందేలు కట్టెలతో ఇంటిని నిర్మించుకుంది. మూడవ కుందేలుకు ఇటుకలతో వస్తున్న వ్యక్తి కనిపించాడు. అప్పుడు మూడవ కుందేలు అతన్ని ఇలా అడిగింది: అంకుల్ అంకుల్, నేను ఇంటిని నిర్మించుకోవడానికి కొన్ని ఇటుకలు ఇస్తావా అని అడిగింది. అప్పుడు ఆ వ్యక్తి కుందేలుకు కొన్ని ఇటుకలను ఇచ్చాడు. ఆ కుందేలు ఇటుకలతో ఇంటిని నిర్మించుకున్నది. ఒకరోజు ఒక ప్రమాదకరమైన నక్క మొదటి కుందేలు ఇంటి ముందుకు వచ్చి తలుపు తీయమన్నది. అప్పుడు ఆ కుందేలు: అమ్మో, నేను తలుపు తీస్తే నన్ను చంపి తింటావు, నేను తలుపు తీయను అన్నది. అప్పుడు ఆ నక్క: నువ్వు తలుపు తీయకపోతే నీ ఇంటిని కూల్చేస్తాను అన్నది. దాంతో ఆ కుందేలు భయపడి తన సోదరుడైన రెండవ కుందేలు ఇంటికి పరిగెత్తింది. అప్పుడు నక్క కూడా రెండవ కుందేలు ఇంటికి వెళ్ళి తలుపు తీయమన్నది. రెండవ కుందేలు కూడా తలుపు తీయలేదు. దాంతో ఆ నక్క రెండవ కుందేలు ఇంటిని కూడా కూల్చేసింది. అప్పుడు ఆ రెండు కుందేలు పిల్లలు తమ సోదరుడైన మూడవ కుందేలు ఇంటికి వెళ్ళాయి. నక్క మూడవ కుందేలు ఇంటికి కూడా వెళ్ళి తలుపు తీయు అన్నది. ఆ మూడవ కుందేలు కూడా తలుపు తీయలేదు. కానీ ఆ నక్క ఇటుకలతో కట్టుకున్న ఇంటిని కూల్చలేకపోయింది. దాంతో పొగగొట్టం నుంచి ఇంట్లోకి వెళ్ళి ఆ కుందేలు పిల్లల్ని చంపి తినాలి అనుకున్నది. అప్పుడు కుందేలు పిల్లలకు ఒక ఉపాయం వచ్చింది. పొయ్యి మీద ఒక పాత్రను పెట్టి అందులో నీళ్లు పోసి బాగా మరిగించారు. నక్క పొగగొట్టం నుంచి వచ్చేటప్పుడు జారిపోయి ఆ వేడి నీటి పాత్రలో పడి చనిపోయింది. అప్పుడు కుందేలు పిల్లలు సంతోషంగా ఉన్నాయి. ఈ కథకు మీరు సరైన పేరును కామెంట్ రూపంలో తెలియజేయండి.